నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా. ప్రియ సంగమా, సహోదరి సహోదరుడా, ప్రభు చెప్తున్న మాట, ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, ఫియర్ నాట్, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. I'll be with you always, wherever you go, whatever you do, I'll be with you always, my son. నువ్వెక్కడికి వెళ్ళినా, ఏమి చేసినా, ఎల్లప్పుడూ నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు భయపడకు, నీ పక్షమున నేను వ్యాజ్యమాడు దేవుడినై ఉన్నాను. నీ ముందుగా నడుచుచున్న దేవుడినై ఉన్నాను. నీతో మాట్లాడుచున్న దేవుడినై ఉన్నాను. నువ్వు జడియకు, నువ్వు దిగులు పడకు. నా అరచేతులను చెక్కుకొని ఉన్నాను కుమార్తె, నా అరచేతులను చెక్కుకొని ఉన్నాను నా కుమార్తె. నేను నీ చేయి పట్టుకొని నడిపించబోతున్నాను. నువ్వు ఒంటరివి కాదు, నేను నీకు తోడుగా ఉండబోతున్నాను. నీవు దిగులు పడుకు, నిన్ను ఓదార్చు వాడను నేనే. నా కుమారుడా, ఏ క్షణముల మధ్య నువ్వు తల దించుకున్నావని బాధపడుతున్నావో, నీ జనముల మధ్య, నీ ప్రజల మధ్య నీ తలను నేను పైకెత్తబోతూ ఉన్నాను. నీ తలను నేను ఎత్తబోతున్నాను. నిన్ను నీ కుటుంబంలో తలగా నియమించబోతూ ఉన్నాను. నా కృప, నా కృప ప్రియబిడ నీకు తక్కువ కాదు. నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు. నీకు కలిగిన వ్యాధి ఒక పరీక్ష మాత్రమే. నిన్ను స్వస్థపరిచి మా నామానికి ఘనతను తెచ్చుకొని దేవుడును నేనే. నువ్వు కృంగిపోకు కుమార్తె, నువ్వు కృంగిపోకు, నువ్వు దుఃఖపడకు. అంతా నీ మేలు కొరకే, అంతా నీ క్షేమం కొరకే సమకూడి జరుగుచున్నవని గుర్తించు. నిన్ను పరీక్షించు, పరిశోధించు దేవుడును నేనే. నా భుజం మీద మోయించిన దేవుడును నేనే. నీ చింత యావత్తు, నీ భారమును
నా మీద వేయి, నేను నీకు సహాయం చేయబోతున్నాను. నా కుడి పార్శ్వమున కూర్చుండబెట్టబోచున్నాను. నా ప్రియ సహోదరి, నువ్వే కొరతతో అయితే ఈ స్థలానికి వచ్చావో, నీ లేమి, నీ కొరత నా ప్రభు తీర్చబోతున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని నువ్వు సాక్ష్యం చెప్పబోతున్నావు కుమార్తె. నా సన్నిధి నీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ తల్లి, నీ సడలిన మోకాలు నా ప్రభు బలపరుస్తున్నాడు. స్తోత్రం చెప్పు. నీ మోకాలు నా ప్రభు ముడుతున్నాడు. నీ చేతులను ఆయన పట్టుకున్నాడు. ఈ స్థలములో దేవుని సన్నిధి ఉన్నది. ఆయన హస్తములు నిన్ను తాకుతూ ఉన్నాడు. దేవుని స్పర్శను అనుభవించి ఈ రోజున నీతో మాట్లాడబోతున్న దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్. దేవుని మాటకు లోబడు. ఎంతకాలం నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకోకుండా జీవిస్తావు? సరెండర్ యువర్ లైఫ్ కంప్లీట్లీ. నువ్వు మోకరించి నీ జీవితం దేవుని చేతుల్లో పెట్టు. నా దేవుడు నీ జీవితాన్ని మలచి విరచి అనేకులకు దీవెనకరంగా వడ్డించబోతూ ఉన్నాడు. నీ జీవితం దేవునికి అప్పగించుకో. ఎంతకాలం నీ సొంత నిర్ణయాల మీద బ్రతుకుతావు? ఎంతకాలము ఈ లోక బంధాలతో ముడి వేసుకొని జీవిస్తావు? నా దేవునితో పొందు ధన్యకరము, ఆయనతో సహవాసము నీకు ఆశీర్వాదం. ఎంతకాలం లోకస్తులతో అవిశ్వాసంతో విచ్చోడుగా బ్రతుకుతా? ఇప్పుడే ఒక తీర్మానం చేసుకో. నీ పాత రోత జీవితము, స్నేహములను, బంధములను ఇప్పుడే ఎక్కడే సిలువే. నా ప్రభు జీవముతో నిన్ను నింపబోతున్నాడు. పునరుద్ధాన శక్తితో నిన్ను దర్శించబోతూ ఉన్నాడు. తన అభిషేకముతో నిన్ను తాకపోతూ ఉన్నాడు. దేవుని అభిషేకము మీ తలల మీద అల్లల్లాడుతూ ఉండగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని గణపడదామా? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. We praise you, Lord. We glorify your name, O Lord. We lift your name high, Lord. Thank you, Jesus. Thank you, Lord. ఏ యోగ్యత లేని, ఏ బలము లేని, ఏ అర్హత లేని నిన్ను దేవుడు ఎన్నుకొని ఏర్పరచుకొని ప్రత్యేకించి ఈ స్థలమునకు నడిపించి ఉండగా, నా సంగమా, ప్రియ కుమారుడా, కుమార్తె, నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివే. నువ్వు ప్రత్యేకమైన వాడవు. నువ్వు ప్రత్యేకించబడిన వాడవు. నీవు ప్రత్యేకించబడిన జనాంగము.
పరిశుద్ధపరచబడిన జనాంగము, మీరు నా సొత్తు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రత్యేకంగా జీవించు, పరిశుద్ధంగా జీవించు, పాపమును ద్వేషించు, పాపుల్ని ప్రేమించు, దేవుని కొరకు నీ జీవితాన్ని అర్పించుకో. అట్టి కృప ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు స్తుతులు. ఈ ఉదయకాల సమయంలో కొద్ది సమయం ప్రియులతో కలిసి ఆరాధించడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. ఆత్మతో సత్యముతో ఆరాధించే కృపను మాకు ఇచ్చినందుకే వందనాలు. ఇంకెంతో మంది రావలసిన వారు ఉన్నారు. నీ సన్నిధికి పెద్దల కన్నా లేచి నీ ముఖ దర్శనం చేయుదురుగాక. కృతజ్ఞతార్పణలు చెల్లించుతూ నీ మందిర ఆవరణలో ప్రవేశించుదురుగాక. అట్టి కృపను అనుగ్రహించమని, కూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరును ఆశీర్వదించమని, ముందున్న సమయమంతటి మీ పాదాల దగ్గర పెడుతూ మీ ఆత్మాధ్వర్యంలో సమస్తాన్ని జరిగించమని నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. హల్లెలూయా. సంతోషంగా స్తోత్రం చెప్పండి. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ అందరికీ నా నిండు వందనాలు. మీ అందరిని చూడటం చాలా సంతోషం. ఇలా రావటం రెండోసారి. మీ అందరితో కలిసి ప్రభుని ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడును గాక. ఆయన స్వరాన్ని మనం విందుము గాక. హల్లెలూయా. ఆశగల ప్రాణాన్ని ప్రభు తృప్తిపరచును గాక. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఎంతమంది దేవుని మాటలు వింటానికి సిద్ధంగా ఉన్నారు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. అవకాశం ఇచ్చిన దేవునికి, అలాగే ఆహ్వానించిన తమ్ముడు చంటి బ్రదర్కి, ఫ్యామిలీకి, సంఘస్థులందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. కొద్ది నిమిషాలు మనం దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 22వ వచనాన్ని ఒకసారి చదువుదాం. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 13 verse 22. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 22వ వచనం. దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నింటినీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. దేవుడి యొక్క వాక్య భాగాన్ని మనందరి హృదయాలు నెరవేర్చునుగాక. చదువుబడిన లేఖన భాగం అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము ఎన్నో వచనం చెప్పండి? 22వ వచనం. అందులో రాయబడిన ఒక సాక్ష్యం ఏంటంటే, దావీదు భక్తుని గురించి సాక్షాత్తు దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని?
యెష్షయి కుమారుడైన దావీదు నేను కనుగొన్నాను, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నింటినీ నెరవేర్చువాడు. హల్లెలూయా. ఇదే వాక్య భాగం మనం పాత నిబంధన గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనంలో చూస్తాం. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకనిని కనుగొని ఉన్నాడు, నీకు ఆజ్ఞాపించిన దాన్ని గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా. హల్లెలూయా. ఎక్కడ కూడా అదే మాట, దేవుడు తన చిత్తానుసారమైన మనస్సు గలవానిని కనుగొన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ ఆరాధనలో దేవుని హృదయానుసారమైన వ్యక్తిని ఈ స్థలములో ప్రభు కనుగొనుగాక. ఆమేన్. ప్రభు ఆశపడుతుంది ఏంటంటే దేవుని హృదయానుసారమైన జనులుగా ప్రతి ఒక్కరూ బ్రతకాలి. సర్వసాధారణంగా పిల్లలు పుట్టిన తర్వాత వీడచ్చం వాళ్ళ అమ్మ పోలికే అంటారు, వీడచ్చం వాళ్ళ అమ్మ లాగే ఉన్నాడు, వీడచ్చం వాళ్ళ నాన్న రంగే, వాళ్ళ నాన్నలాగే ఉన్నాడు, పోలికే అంటారు. కారణం ఏంటి? మనం ఏం చూస్తున్నాం? బాహ్య సంబంధమైన పై రూపమును చూస్తున్నాం. ఈరోజు వాక్య ధ్యానములో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఆయన అంతరంగమును చూస్తాడు. అంతరంగమును బట్టి ఆయన సాక్ష్యం ఇస్తాడు. నీ పై రూపమును బట్టి ఆయన సాక్ష్యం ఇవ్వడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథం అంతటిలో దావీదునొక్కడిని ఇతడు నా ఉద్దేశాలన్నీ నెరవేర్చువాడు, నా చిత్తమును ఎరిగినవాడు, నా హృదయానుసారిని దావీదును గూర్చి ఎంతకు సాక్ష్యం చెప్పాడు. దావీదు ఏ పాపం చేయలేదా? దావీదులో ఏ తప్పు దేవుడు కనుగొనలేదా? దావీదుకు మించి ఎవరు పరిశుద్ధులుగా బ్రతకలేదా? ఉన్నారు. హల్లెలూయా. అయినప్పటికీ దేవుని హృదయానుసారుడుగా దావీదు సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. హల్లెలూయా. కారణం ఏంటంటే ఎవరు దేవుని హృదయానుసారులు అవుతారు? అందరూ అవుతారా? అందరూ దేవుని హృదయానుసారులు అవ్వలేరు. ఎప్పుడు అవుతారు? దేవుని హృదయానుసారులు అవ్వాలంటే వారు కలిగి ఉండవలసిన లక్షణాలు కొన్ని ఉన్నాయి. ప్రతి దేవుని బిడ్డ, ప్రతి క్రైస్తవుడు, ప్రతి దైవజనుడు ఈ లక్షణములు కలిగి ఉంటే తప్ప దేవుని హృదయానుసారులుగా పిలువబడలేరు. ఆమేన్. హల్లెలూయా. నీలో దేవుని హృదయము లేకుండా, దేవుడు కలిగిన మనసు లేకుండా, ఆ స్వభావము లేకుండా ఇతడు నిజముగా దేవుని హృదయము కలిగిన వాడిని ఎవరు చెప్పగలరు? హల్లెలూయా. సర్వసాధారణంగా పిల్లలు వారి తండ్రి వలె ప్రవర్తిస్తూ ఉంటే అచ్చం వీడు వాళ్ళ నాన్న వలె చేస్తున్నాడు అంటారు. అమ్మా, అచ్చం వాళ్ళ అమ్మ వలె, వాళ్ళ నాయనమ్మ బుద్ధి వచ్చింది, వాళ్ళ అమ్మమ్మ బుద్ధి వచ్చింది, వాళ్ళ తాతయ్య వలె ఉన్నాడు అని పిల్లలకి ఎందుకు చెప్తారు? పిల్లల గురించి ఎందుకు చెప్తాం మనం? వారిలో కొన్ని లక్షణాలను మనం చూస్తున్నాం. అలాగే ఈ రోజున దేవుడు నీలో కూడా ఆ లక్షణాలన్నీ చూచునుగాక. ఆమేన్. నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నావు. క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాం. పరిశుద్ధ ఆరాధనకి నీవు వస్తున్నావు. నీలో నాలో
ఈ లక్షణాలన్నీ లేకుండా మనం ఎంత మాత్రము దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నామని చెప్తే అది కరెక్ట్ కాదు. దేవుని ఉద్దేశాలన్నీ ఎరిగిన వారమని చెప్పుకుంటే అది కరెక్ట్ కాదు. నేను దేవుని హృదయానుసారుణ్ణి అని చెప్పటం అది ఎంత మాత్రం నమ్మశక్యం, అన్లెస్ అంటిల్ నీలో ఆ క్వాలిటీస్ ఉంటే తప్ప. హల్లెలూయా, హల్లెలూయా. అవేంటో చూద్దాం. దేవుడు తన హృదయానుసారుల్ని వెతుకుతూ ఉన్నాడు. ఈ రోజున ఈ సంఘములో దేవుని హృదయానుసారులుగా నువ్వు బ్రతకాలని నా ప్రభు ఆశపడుతున్నాడు. మనుషులు సంతోషపెట్టేవారుగా వద్దు, అధికారులు సంతోషపెట్టేవారుగా వద్దు, దేవునికి ఇష్టమైన వారుగా ఉండాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యమని బైబిల్ చెప్తుంది కదా. నీవు మనుషులకి నచ్చినా నచ్చకపోయినా పర్వాలేదు, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా బ్రతుకుతున్నామా లేదా అన్నదే ప్రాముఖ్యం. అయ్యో నేనంటే ఎవరికి ఇష్టం ఉండదండి, నా ముక్కు వంకరండి, నా కలర్ బాగోదండి, మనుషులు చూస్తారు. దేవుడు ఏం చూస్తాడు? నీ హృదయాంతరంగా నా దేవుడు ఈ రోజున పరిశోధించునుగాక. దేవునికి ఇష్టమైన వారంగా, ఇష్టమైన కుటుంబంగా బ్రతికిన వారంగా మనం ఉంటే దేవుడు మనల్ని దావీదును హెచ్చించినట్లుగా మన కుటుంబాలను కూడా హెచ్చిస్తాడు. దావీదు అంటున్నాడు, ఎంతగా నన్ను హెచ్చించడానికి నేను నా కుటుంబం ఏ పాటివారమయ్యా. అంతగా దేవుడు నిన్ను హెచ్చించబోతూ ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 14-15 వచనాలు చదువుదాం. దావీదు దేవుని హృదయానుసారుడుగా సాక్ష్యం పొందుకోవడానికి గల మొదటి లక్షణం ఆయనలో దేవుడు ఏం కనుగొన్నాడో దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. ఆర్భాటముతో హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడు నీలో నాలో కనుగొనే లక్షణం ఏంటంటే, దావీదు దేవుణ్ణి ప్రేమించాడు, దావీదు దేవుణ్ణి ఆరాధించాడు. ఆయనలో దేవుడు ఏం కనుగొన్నాడు? దేవుణ్ణి ప్రేమించే గుణం ఉంది, దేవుణ్ణి ఆరాధించే గుణం ఉంది. నా గురించి ఎవరేమనుకున్నా పర్వాలేదు, నవ్వినా పర్వాలేదు, నీ గొంతు బాగోలేదని ఎగతాళి చేసినా, ఏంటి ఇలా పాడుతున్నాడని చెప్పినా పర్వాలేదు అనుకొని దావీదు ఏం చేశాడు? మైమరిచి దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధన చేశాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రోజున ఒక పాట పాడడానికి మనకి సిగ్గు ఎక్కువ, ఆరాధన అంటే భయం ఎక్కువ. అందుకే చాలామంది పాటలు ఆరాధన అయిపోయిన తర్వాత మందిరానికి వస్తారు. హల్లెలూయా. కారణం ఏంటి? ఆరాధన అంటే అమ్మో అయ్యగారి పాట నాకు ఎక్కడేస్తాడో పాడమని, ఆరాధనకి నన్ను ఎక్కడ చేయమంటాడో అని కొంతమంది ఏం చేస్తారు? ఆరాధన అయిన తర్వాత వచ్చేవారుగా ఉంటారు. దావీదులో ఉన్న గొప్ప గుణలక్షణం ఏంటంటే దేవుణ్ణి నాట్యముతో ఆరాధించాడు. చాలామంది ఈ వాక్యాన్ని కూడా వక్రీకరించి డ్యాన్సులు వేసే వాళ్ళు ఎక్కువైపోయారు. దావీదు అంతటి వాడే నాట్యం చేశాడు. మేము మా పిల్లలు వేస్తే తప్పే. సండే స్కూల్లో వేస్తే ఒక పర్వాలేదు. హల్లెలూయా. సండే స్కూల్ చిన్నపిల్లలు, ఇన్నోసెంట్ పిల్లలు వేస్తే పర్వాలేదు. కానీ దావీదు
ఆరాధించిన విధానం వేరు, ఇప్పుడు చేస్తున్న విధానాలన్నీ వేరు. అది వాక్యానుసారమైన ఆరాధన కాదు. హల్లెలూయా. దావీదు తన హృదయముతో, పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించాడు. మరి నువ్వు ప్రేమించగలుగుతున్నావా? మొదటిగా దేవుని నువ్వు ప్రేమించగలుగుతున్నావా? కొంతమంది వారి ఉద్యోగాన్ని మొదట ప్రేమిస్తారు, తర్వాత దేవుడు. అమ్మ ఏంటమ్మా ప్రార్థనకు రాలేదంటే, పనికి వెళ్ళాను, వ్యాపారానికి వెళ్ళాను, ఉద్యోగానికి వెళ్ళాను, కిరాయికి వెళ్ళాను, డ్రైవింగ్కి వెళ్ళాను అంటే దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు. నాటుకి వెళ్ళాను, కలుపుకి వెళ్ళాను, చెప్పండి ఇంకా. హల్లెలూయా. వంట చేస్తున్నాను. దేవుని ప్రేమ నీలో నాలో ఉంటే మనం దేవుని హృదయానుసారంగా పిలువబడతాం. హల్లెలూయా. ఆరాధించే వ్యక్తులంగా నీవు ఉండాలి. నువ్వు ఎలా ఆరాధిస్తున్నావో కాదు, ఏ ఉద్దేశంతో ఆరాధిస్తున్నావో ప్రభు చూస్తాడు. హల్లెలూయా. నీ దగ్గర కానుకుందో లేదు దేవుడు చూడు. నువ్వు ఎటువంటి బట్టలు ధరించావో దేవుడు చూడడు. ఏ ఆభరణాలు ధరించావో దేవుడు పట్టించుకోడు. నీ హృదయ స్థితి ఎలా ఉందో ప్రభు గమనిస్తాడు. హల్లెలూయా. సత్యముతో నిజముగా ఆయనకు ఆరాధించేవారు, వారిని కనుగొనాలని ప్రభు ఎదుగుతున్నాడు. వారే దేవుని హృదయానుసారులు అవుతారు. హల్లెలూయా. దావీదు భార్య కూడా తిట్టింది, ఎగతాళి చేసింది. ఏమని? నువ్వు రాజువేనా? నీకు బుద్ధి ఉందా? నీకు జ్ఞానం ఉందా? అందరూ చూస్తూ ఉండగా నీవు ఇలా నాట్యం చేస్తావా? ఒకవేళ అటువంటి వారు నీకు తారసపడినా, హల్లెలూయా, నువ్వు సిగ్గుపడగా ప్రభువుని ఆరాధించు. నా ప్రభు నిన్ను తనకిష్టమైన వ్యక్తిగా ఆయన కనుగొనాలని ఆశపడుతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఎవ్వరికి భయపడి నువ్వు సౌండ్ తగ్గించిన అవసరంలా, నువ్వు చిన్నగా పాడక్కర్లా. నా దేవుడు చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు. హల్లెలూయా. భయపడక నువ్వు ప్రభువుని ఆరాధన చేయాలి. స్తోత్రం కలుగునుగాక. రెండవదిగా సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 38 నుంచి 40 వచనాల్లో దావీదు ఎందుకు దేవుని హృదయానుసారుడిగా పిలువబడ్డాడు, కనుగొనబడ్డాడు అంటే, దావీదు దేవుని మీద ఆధారపడి ఉన్నాడు. చెప్పండి, దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. ఇప్పుడు చదవండి ఆ వచనం. దావీదునకు వాడుక లేదు గనుక వాడుక లేదు, వెళ్ళలేనని పట్టుకొని 5 సన్నని రాళ్లను ఏరుకొని హల్లెలూయా. ఈ సందర్భం అంతా మనం చాలాసార్లు విన్నాం, చదువుకున్నాం. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటి? సౌలు రాజుగా ఉన్నప్పుడు ఫిలిస్తీన్ల పట్టణం అంతా కూడా యుద్ధానికి వచ్చి గొలియాత్ అనే ఒక వ్యక్తి వీరికి సవాలు విసిరి, ఎవరున్నారో రండి చూద్దాం అని విసిరినప్పుడు దావీదు రోషం కలిగిన వాడై జీవము కలిగిన దేవుణ్ణి, సున్నతికి లేనివాడు, దూషించడానికి ఏమాత్రపు వాడని రోషము తెచ్చుకొని యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. సౌలు అనుకున్నాడు, నా యుద్ధ సామాగ్రి అంతా కూడా దావీదుకు ధరింపజేస్తే దావీదు ఖచ్చితంగా గొలియాతుని జయిస్తాడు, ఈ
ఆయుధాలన్నీ కూడా దావీదుకు ఉపయోగపడతాయి అనుకున్నాడు. కానీ దావీదు ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద ఆధారపడినవాడై ఉన్నాడు. నువ్వు మనుషుల్ని నమ్ముకున్నంత కాలం, నీవు మనుషుల్ని ఆధారం చేసుకున్నంత కాలం ఏ యుద్ధములో కూడా జయము నీకు రాదు. హల్లెలూయా. మనుషుల్ని ఆధారము చేసుకోవద్దు. ఆయుధములను ఆధారము చేసుకోవద్దు. దావీదు చేతిలో ఏముంది? 5 రాళ్ళు, ఒక వడిసె. ఒక్క రాయితో గొలియాతుని జయించాడు. కారణం ఏంటంటే దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు. నీకు కష్ట సమయం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, సవాలు వచ్చినప్పుడు నువ్వు ఎవరి తట్టు చూస్తున్నావు? సమస్య వచ్చినప్పుడు ఎవరిని పిలుస్తున్నావు? నీ బంధువులనా, నీ అన్నదమ్ములనా, నీ అక్క చెల్లిన్లా, నీ పెద్ద మనుషులనా? ఎవరి మీద ఆధారపడుతున్నావు? మొదటి ఫోన్ కాల్ ఎవరికి వెళ్తుంది? నిజంగా దేవునికేనా? వెళ్తే దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని మీద ఆధారపడితే ఎంతమంది గొలియాతులు వచ్చినా నా ప్రభు నీ కొరకు యుద్ధం చేస్తాడు. దావీదులో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే మనుషుల మీద ఆధారపడే లక్షణం ఆయనలో లేదు, దేవుని మీద ఆధారపడే గుణం ఆయనలో ఉంది. శ్రమ వచ్చినా, శోధన వచ్చినా, ఏ పరిస్థితుల్లోనైనా మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. ఆయనే నా కోట, ఆయనే నా దుర్గము, నా ఆశ్రయము. హల్లెలూయా. ఆపత్కాలాల్లో నమ్ముకొనదగిన సహాయకుడు ఎవరైనా ఉన్నారంటే యేసయ్యే. హల్లెలూయా. అందుకే భక్తుడు ఒక పాట రాశాడు, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. కాలము మారినా, కష్టాలు తీరినా, కాలము మారినా, కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. హల్లెలూయా. నీకు ఆధారం ఎవరు అవ్వాలి? ఆమేన్. నీకు డబ్బు అవసరమైనప్పుడు నీకు ఆధారం ఎవరు అవ్వాలి? ఎవరు వడ్డీకి ఇస్తారో కాదు, ఎక్కడ లోన్ దొరుకుతుందో కాదు, నా ప్రభు పాద సన్నిధి నీకు ఆధారం అవునుగాక. హల్లెలూయా. అప్పుడు నీవు నేను దేవుని హృదయానుసారంగా పిలువబడతాం. హల్లెలూయా. తర్వాత మూడవదిగా సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. దావీదు దేవుని హృదయానుసారుడిగా కనుగొనబడడానికి గల ఆయనలో ఉన్న లక్షణం చదవండి. అతని రూపమును ఎత్తును లక్ష్య పెట్టకము, మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. పై రూపమును లక్ష్య పెడతారు. హల్లెలూయా. ఈ చదవబడిన మాట అంతటిని కూడా మనం అర్థం చేసుకోవాలంటే దావీదు దేవుణ్ణి వెతికాడు. హల్లెలూయా. దావీదు బిరుదులు వెతకలేదు, పదవిని కోరుకోలేదు, అధికారాన్ని కాంక్షించలేదు. హల్లెలూయా. ఈ రోజున అధికారం కోసం ఎంత పోటీయో. లక్షలు లక్షలు ఇచ్చి అధికారం కొనుక్కునే వాళ్ళు ఉన్నారా లేరా? ఆమేన్. దావీదు అధికారమును
పేరును, ప్రఖ్యాతిని, ఘనతను, మహిమను కోరుకోలేదు. దేవుడు దావీదు ఆయనలో ఉన్న లక్షణాన్ని, గుణాన్ని చూసి దావీదుని ఎన్నుకున్నాడు. స్తోత్రం కలుగునగాక. నువ్వు దేవుణ్ణి వెతికే వ్యక్తివైతే నా దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. ఆయన అధికారాన్ని నీకు ఇస్తాడు. ఆయన పేరును, ఖ్యాతిని కలుగజేస్తాడు. హల్లెలూయా. ఆయనకు రావలసిన ఆ పేరును, ఖ్యాతిని తన బిడ్డలకు కూడా ఆయన ఆపాదింపజేస్తాడు. ఏ సమయంలోనైనా సరే దావీదు దేవుణ్ణి వెతికాడు. ఆమేన్. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడు పదవుల కంటే గొప్పవాడు, దేవుడు అధికారం కంటే గొప్పవాడు. దేవుని పని, దేవుని పరిచర్య ఈ లోకములో ఉన్న వాటన్ని పదవుల కంటే, బిరుదుల కంటే గొప్పది. స్తోత్రం చెప్పండి. నమ్ముతున్నారా అన్నమాట? దేవుని మందిరంలో పరిచర్య ఈ లోకములో ఉన్న వాటన్నిటికంటే ఘనమైనది, శ్రేష్టమైనది, పరిశుద్ధమైనది. స్తోత్రం కలుగునుగాక. దీనికి మించిన ఉద్యోగము, పదవి ఏది ఈ లోకంలో? దావీదుకి ఎలా దేవుడు ఇచ్చాడంటే, దావీదు దేవుణ్ణి వెతికే వ్యక్తిగా ఉన్నాడండి. అందుకే మనం పాడుకున్నాం, వెతికిన వారికి ఆయన దొరికేవాడు. వెదకుడి మీకు దొరుకును. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రార్థనలో దావీదు వెతికాడు. దావీదు ముమ్మారు దినమునకు ఎన్నిసార్లు? హల్లెలూయా. మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నామండి రోజుకి? భోజనం చేసిన ప్రతిసారి ప్రార్థన చేస్తున్నాను అయ్యగారు. హల్లెలూయా. నువ్వు ఎన్నిసార్లు భోజనం చేస్తే అన్నిసార్లు ప్రార్థన చేస్తే అది ప్రార్థన అవ్వదు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు దేవునితో ఏకాంతంగా గడిపి ప్రార్థిస్తే అది ప్రార్థన. దావీదు రాజ్యాధికారంలో ఉన్నా, గొర్రెలు కాసుకుంటున్నా, యవనస్తుడుగా ఉన్నా, దినమునకు 7 మార్లు ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు. మనం ఒక్కసారైనా ప్రార్థన చేస్తున్నామండి? చేస్తున్నామా? వితౌట్ ఎనీ సీజన్, ఎడతెగక ప్రార్థించాలి. డిసెంబర్ నెలలోనే మన ప్రార్థనలు కనపడతాయి. ఈస్టర్ సమయంలోనే మన ప్రార్థనలు కనపడతాయి, తర్వాత కనిపించవు. నా మాట మీకు ఆశ్చర్యం కలగవచ్చు కదా? హల్లెలూయా, హల్లెలూయా. ఇక తర్వాత ప్రార్థన. నీ ప్రార్థన ప్రతిరోజు ధూపం వలె ప్రభు సంధికి చేరునగాక. హల్లెలూయా. ప్రార్థన ధూపాన్ని వేసే వ్యక్తిగా ఉంటే, దేవుణ్ణి ప్రార్థన చేస్తూ వెతికే వ్యక్తిగా నీవు ఉంటే, నువ్వు దేవుడు ఆయన ఎక్కడున్నా, ఏ పనిలో ఉన్నా ఆయన నిన్ను కనుగొంటాడు, నీకు ఉత్తరం ఇస్తాడు. నీ ప్రార్థన ఆయన వింటాడు, నీకు జవాబిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. నువ్వు మనుషులకు మొరపెట్టొద్దు, కానీ దేవునికి మొరపెట్టు. మనుషులు నీకు ఉత్తరం ఇవ్వరు, కానీ నా ప్రభు నీకు ఉత్తరం ఇస్తాడు. స్తోత్రం కలుగునుగాక. దావీదు దేవుని హృదయానుసారుడు. ఆయన దేవుని వెతికే వ్యక్తిగా ఉన్నాడు. వెతికే ప్రతి వారికి ఆయన దొరికే దేవుడై ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. 51వ కీర్తన 3-4 చరణాలు చదువుదాం. మరొక మాట, 5వదిగా, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకే విరోధముగా పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడుదువు, తీర్పు తీర్చినప్పుడు
నిర్మలవుడుగా అగపడుదువు. చదవండి అమ్మా. పాపములోనే పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించింది. నీవు అంతరంగములో సత్యము కోరుకొనుచున్నావు, ఆంతర్యమున జ్ఞానము తెలియచేయుదువు. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటెను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. నా దోషములన్నిటిని తుడిచివేయము. నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము. నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. చాలమ్మా, నీ రక్షణానందం మరలా నాకు పుట్టించుము. హల్లెలూయా. దావీదు భక్తుడు ఈ 51వ కీర్తన పాడుతూ ఎంతో దుఃఖముతో పశ్చాత్తాపంతో దేవునికి మొరపెడుతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. దేవుని హృదయానుసారుడుగా బ్రతికే వ్యక్తి తాను చేసిన తప్పులు, అతిక్రమాలు, పాపానికి బాధ్యత వహిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. తాను చేసిన పొరపాట్లకి పశ్చాత్తాపడతాడు, వాటిని ఒప్పుకుంటాడు, వాటిని విడిచిపెడతాడు. ఇదే దావీదులో ఉన్న గొప్ప లక్షణం. ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుంటాడు. మనం ఎన్ని తప్పులు చేసినా నేనా ఎప్పుడు అంటాం, అవునా? కళ్ళారా చూసినా ఏ తప్పు చేయలేదని ఏం చేస్తాం చెప్పండి? పాపాన్ని కప్పిపుచ్చుకుని వారలారా, దాచిపెట్టుకుని వారలారా, రహస్య పాపము చేస్తున్న వారలారా, నా ప్రభు కన్నులు నిన్ను చూస్తున్నాయి. నా ప్రభు నిన్ను కనుగొంటాడు. నీ పాపమును బట్టబయలు చేస్తాడు. హల్లెలూయా. నాతాను ప్రవక్త దేవుని ఆత్మావేశంతో, రోషముతో దావీదు రాజు దగ్గరకు వచ్చి హెచ్చరిస్తున్నప్పుడు, గద్దిస్తున్నప్పుడు, నేను పాపం చేయలేదయ్యా అని దావీదు సాకులు చెప్పలా. నేను యుద్ధానికి వెళ్ళానయ్యా, గదిలో ప్రార్థన చేస్తున్నాయ్యా, కీర్తన రాసుకుంటున్నానయ్యా అని సాకులు చెప్పలేదు. హల్లెలూయా. సాకులు చెప్పక తన పాపమును కప్పుకొనక ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. ఆ పశ్చాత్తాపపు మాటలే మనం చదువున్నాం ఇప్పుడు. చాలమ్మా. హిస్సోపుతో నన్ను కడిగయ్యా, నా యందు శుద్ధ హృదయాన్ని కలుగు చేయి. ఈ రోజున ఎంతమంది పరిశుద్ధతను కలిగి జీవిస్తున్నారండి? నమ్మకముగా ఎంతమంది ఉంటున్నారండి? వివాహానికి ముందు, వివాహానికి తర్వాత క్రైస్తవునిగా పిలవబడుతూ దేవుని సన్నిధికి వస్తూ పాపిష్టి తలంపులతో బ్రతుకుతున్న వారలారా, వ్యభిచారపు మనసు కలిగిన వారలారా, నా ప్రభు నిన్ను గద్దించునుగాక, నా ప్రభు నిన్ను శిక్షించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఎంతమంది దావీదు వలె మోహపు చూపులతో, శరీర ఆశలతో కుటుంబాన్ని పాడు చేస్తున్నారు. వారితో ప్రభు మాట్లాడుతున్న మాట, నీ పాపము ఒక రోజున పండుతుంది,
నీ పాపాన్ని నా ప్రభు పట్టుకుంటాడు, నీ పాపానికి నా ప్రభు జీతాన్ని ఇస్తాడు, నీ క్రియల ప్రతిఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా. నన్ను ఎవ్వరూ చూడట్లేదులే, తప్పు మీద తప్పు చేస్తూ, పాపం చేస్తూ, దొంగతనం చేస్తూ, వ్యభిచారం చేస్తూ, జారత్వం జరిగించే వారులారా, నువ్వెంత మాత్రం దేవుని హృదయానుసారుడిగా ఉండలేవు. నా దేవుడు నిన్ను కనుగొనలేడు. యవనస్తులారా జాగ్రత్త. ఏ శరీర ఇచ్చలు, మోహపు చూపులు నీ మీద పడకుండా ప్రార్థనతో నీవు నీ జీవితాన్ని కాపాడుకో. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దావీదులో ఉన్న గొప్ప లక్షణం అండి, తాను చేసిన తప్పును ఒప్పుకున్నాడండి. సాధారణంగా పిల్లలు మన దగ్గరికి వచ్చినప్పుడు, ఏయ్ నోట్లో ఏంటది, ఏంటి నోరు తెరు, నోట్లో బెల్లము పంచదార ఉంటుంది. ఆ మమ్మీ ఏం చేస్తుంది, నోరు తెరు, నోట్లో ఏముందంటే ఏం లేదు మమ్మీ. తెలుసు కదా జానీ జానీ, ఎస్ పాప, ఆ రైమ్ తెలుసు కదా మీకు. వాడేం చేస్తాడు, తనేం చేస్తుంది, నా నోట్లో ఏం లేదు మమ్మీ చూడు. ఇంట్లో చెప్పకుండా వారు ఏం చేస్తారు, దాన్ని తీసుకొని ఒప్పుకోరు. బాల్యము నుండే చిన్నపిల్లలు వారి అంతరంగములో దురాలోచనలు కలిగి ఉంటారు. హల్లెలూయా. ఆకాను ఏం చేస్తాడు, తన పాపాన్ని ఏం చేస్తాడు చెప్పండి, భూమి లోపల దాచిపెట్టాడు. గెహాజీ తన తప్పును ఎలీషా ప్రవక్త దగ్గర ఒప్పుకున్నాడా? ఎక్కడి నుంచి వస్తున్నావు, నా మనసు నీతో కూడా రాలేదా గెహాజీ? అయ్యా అయ్యగారు, నేను ఎక్కడికి వెళ్ళినయ్యా, మీతో పాటు ఇక్కడే ఉన్నాను కదా మందిరం బయట అన్నాడు. గెహాజీ నయమాను వెంబడి వెళ్ళటం, ఆ బంగారం అంతా తెచ్చుకొని, కానుకలు తెచ్చుకొని ఇంట్లో పెట్టడం, భార్య పిల్లలు తొడుక్కోవటం, ఇవన్నీ దైవజనుడికి దేవుడు బయలుపరిచాడు. ఏమి తప్పు లేనట్లుగా వచ్చి, వందనాలు పాస్టర్ గారు అన్నాడు. వందనాలు అయ్యగారు. ఏ శాపమైతే, ఏ పాపమైతే నయమాను విడిచిపెట్టిందో ఆ శాపము తరతరాలు గెహాజీకి ఈ రోజుకి వెంటాడుతూనే. కారణం, పాపమును ఎవరు దాచిపెట్టుకోవద్దు, ఒప్పుకొని దేవుని కనికరాన్ని, నువ్వు నిజంగా తప్పు చేసావా ఒప్పుకో, దేవుడు క్షమిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఏది చేస్తున్నా ప్రభు కన్నులు నిన్ను చూస్తున్నాయి. ఈ వాక్యం నీకే కాదు, నాకు కూడా వర్తిస్తుంది. హల్లెలూయా. దేవుడు నన్ను చూస్తాడు. నేను నా జీవితాన్ని పరిశుద్ధంగా, నువ్వు దైవజనుడువైనా, విశ్వాసువైనా, సంఘ పెద్దవైనా, యజమానుడువైనా, యవనస్తురాలైనా, నా ప్రభు నిన్ను చూస్తున్నాడు. కొంతమంది అంట పాపము మానలేని కన్నులు గలవారుగా బ్రతుకుతారంట. పాపము మానలేని తరాలు, శపితమైన తరాలు. హల్లెలూయా. దేవుడు ఎలా కనుగొంటాడు? ఎంత వెతికినా ఏ ఒక్కరు దేవుని చిత్తానుసారంగా దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవారు లేరు. కారణం ఏంటంటే, ఎవరు చేసిన తప్పులు వారు ఒప్పుకోకుండా కప్పిపెట్టుకుంటున్నారు. కొత్త సంవత్సరాలు వస్తున్నాయి, సంవత్సరం అయిపోతుంది, మరలా ఇంకో కొత్త సంవత్సరం వస్తుంది. అదే పాపం నీ లోపల దాచిపెట్టుకుంటే పరలోక రాజ్యములో నీకు స్థానం లేదు ప్రియ సంగమా. హల్లెలూయా. పాపము వలన వచ్చు జీతం మరణం, దురాశ గర్భము ధరించి ఏమవుతుందంట?
హల్లెలూయా. ఉంటారు కొంతమంది వ్యభిచారం చేసే బ్యాచ్, హల్లెలూయా, కుటుంబాలను నాశనం చేసే బ్యాచ్. నా ప్రభు కన్నులు చూస్తూనే నిన్ను గద్దించునుగాక. హల్లెలూయా. నాతాను రోషం కలిగిన వాడై దావీదును గద్దించినప్పుడు బత్షెబాతో చేసిన తప్పు, ఒక రాజుగా ఉండి దేవుని అభిషేకాన్ని పొందుకొని దేవుని పరిచర్య చేస్తూ నువ్వు చేసింది ఏమిటి? నువ్వు చేసింది కాక ఒప్పుకోకుండా నేనే తప్పు చేయలేదని సింహాసనం మీద కూర్చున్నావు. హల్లెలూయా. నా దేవుడు ఆ అభిషేకాన్ని తీసివేయగలడు, ఆ అధికారాన్ని తీసివేయగలడు, ఆ పదవిని తీసివేయగలడు. స్తోత్రం కలుగునుగాక. దేవుని మాటకు లోబడకపోతే, అంటే పాపమును ఖండించి పాపాన్ని అసహించుకునే వారుగా మనం ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ పక్కన వారు తప్పు చేస్తే మనం గద్దించం. గద్దించారు ఎప్పుడన్నా? హల్లెలూయా. గద్దిస్తామా? వాళ్ళతో పాటు మనం కూడా కూర్చొని నీ పక్కన వ్యక్తి సినిమా పాటలు పెట్టి పాడైపోతుంటే ఎప్పుడైనా గద్దించావా? తాగుతుంటే గద్దించావా? జూదమాడుతుంటే గద్దించావా? నువ్వు నిజంగా గద్దించి హెచ్చరించే వ్యక్తివైతే నువ్వు దేవుని హృదయానుసారమైన వ్యక్తివి, దేవుని ఇష్టమైన వ్యక్తి. దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున ఈ పరిచర్యలో దేవుని హృదయానుసారమైన వ్యక్తులంగా మనము ఉందుముగాక. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 18వ కీర్తన 7వ చరణంలో మరొక మాట రాయబడి ఉంది. చాలమ్మా. ఈ వచనాలన్నీ కూడా మీరు చదువుకుంటే దావీదు దేవుని హృదయానుసారుడిగా ఎందుకయ్యాడంటే దేవుని యొక్క వాక్యం పట్ల ఆకలి కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. దేవుని మాటల పట్ల ఆసక్తి కలిగిన వ్యక్తిగా దావీదు ఉన్నాడు. అయ్యా, నీ వాక్యము నాకు దొరికిన తోడనే అది క్రొవ్వు మెదడు దొరికినట్లు నాకు సంతోషం కలుగుతుంది అంటున్నాడు. నీ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురము, జుంటె తేనె కంటే, కొండ తేనె కంటే నాకెంతో తీయనైనది అంటున్నాడు. హల్లెలూయా. దావీదు దేవుని మాటకు, వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి ఆ తృష్ణ ఆయనలో ఉంది. స్తోత్రం కలుగునుగాక. ఈరోజున వాక్యం పట్ల నీకు ఆశ ఉందా? ఎంతమంది రోజు బైబిల్ చదువుతున్నారు? ఎంతమంది చదివిన వాక్య ప్రకారంగా బ్రతకడానికి, విన్న వాక్యం ప్రకారంగా సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు? లేరండి, చాలామంది తక్కువ. పాస్టర్ గారు చెప్తారు, మనం వెళ్ళిపోదాం. ఆయన చెప్పాలనుకుని చెప్పేస్తాడు, మనం కొద్దిసేపు కూర్చొని విని వెళ్ళిపోదాం. పాస్టర్ గారు బైబిల్ చదువుకోమన్నారు, ఒక వచనం చదివేశాను, క్యాలెండర్లో ఈరోజు వాక్యం చదివేశాను, అమ్మయ్య దేవుడు నాకు తోడుగా ఉంటాడు. ఇలా అలవాటు పడిపోయారు అందరూ. స్తోత్రం కలుగునుగాక. దావీదు దేవుని వాక్యం పట్ల ఆకలి కలిగిన వాడుగా ఉన్నాడు. దేవారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దేవుని వాక్యమందు ఆనందిస్తూ ఆ మాటలన్నీ ధ్యానించేవారు ధన్యులు. ఈ బైబిల్ మనం ఒకసారి చదివామా లేదో? ఎంతమంది దేవుని వాక్యం చదువుతున్నాం రోజు? బైబిల్ ధ్యానం చాలా మన ఆత్మీయ అభివృద్ధికి ఆశీర్వాదం. ఇదే జీవాహారం. హల్లెలూయా. ఆత్మీయంగా బలంగా ఉండాలంటే, ఆత్మీయంగా నువ్వు జీవించాలంటే ఈ వాక్యాన్ని నువ్వు ప్రతిరోజు భుజించాలి. ఈ వాక్యాన్ని నువ్వు ప్రతిరోజు చదవాలి, ధ్యానించాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందులో ఉన్న సత్యాన్ని మనం
గ్రహించాలి. ఇందులో ఉన్న సారాంశాన్ని మనం ఏం చేయాలి? అన్వయించుకొని ఆ సత్యాన్ని మనం అనుసరించి అనేకులకి చెప్పాలి. చాలామంది అంటున్నారు, ఈ వాక్యంలో ఉన్న వాక్యాలను కూడా తప్పుబట్టి సొంత సిద్ధాంతాలు క్రియేట్ చేసి ఏం చేస్తున్నారు చెప్పండి? ఇప్పుడు ఈ వాక్యంలో ఉన్నవన్నీ కూడా తప్పు అంటున్నారు, అబద్ధ బోధ అంటున్నారు, అబద్ధ బోధకులు అంటున్నారు. ఈ వాక్యం ఎప్పటికీ అబద్ధం కాదు, చెప్పేవాడు అబద్ధికుడు. ఈ వాక్యములో ఉన్నది తప్పు అంటున్నవాడు అబద్ధికుడు. ఇది దేవుని ఆజ్ఞ, దైవ ప్రేరిత దేవుని వాక్కులు. హల్లెలూయా. ఈ బైబిల్ గ్రంథంలో ఒక వచనము, ఒక అక్షరం నువ్వు తీసివేసినా చేర్చినా నువ్వు శాపగ్రస్తుడివే. ప్రకటన గ్రంథం చదవండి. ఆమేన్. బాప్తిసం లేదని నువ్వు తీసేస్తున్నావు అంటే నువ్వు శాపగ్రస్తుడివే. బల్లారాధన లేదు అని అంటున్నావు అంటే నువ్వు శాపగ్రస్తుడివే. హల్లెలూయా. ఉపవాసం లేదు అంటున్నావంటే చెప్పండి. ఆమేన్. బైబిల్లో ఉన్నవే మనం చేయాలి, లేనివి మనం స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ సొంత తలంపులతో ఆలోచనతో మనం ఏది కూడా బలపడలేం. నేను అంటాను, వాక్యాన్ని బెరయా సంఘస్థులు పౌలు చెప్పిన బోధ అసలు పాస్టర్ గారు చెప్పింది కరెక్టేనా అని బెరయా సంఘస్థులు ఆసక్తితో వాక్యాన్ని పరిశోధిస్తున్నారంటండి. స్తోత్రం కలుగునుగాక. తెస్సలోనిక సంఘస్థుల కంటే బెరయా సంఘస్థులు గనులుగా ఉన్నారంట. ఏ దైవజనుడు వచ్చినా, ఏ వాక్యాన్ని బోధించినా అసలు చెప్పిన వాక్యం బైబిల్లో ఉందా, కరెక్టేనా, నువ్వేం చేయాలి? సాయంత్రం ఏం చేయాలి? పరీక్షించాలి. ప్రసంగాన్ని నువ్వు పరీక్షించవసరంలా, వాక్యాన్ని నువ్వు పరీక్షించాలి. అంటే ఉన్నది కరెక్టా కాదా, తప్పా కాదా, సొంత ఏమైనా చెప్తున్నారా, చేరుస్తున్నారా అనే వివేకము నీలో ఉంటే దావీదు వలె వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే, ఆకలి నీలో వస్తే కొత్త కొత్త విషయాలు ఖచ్చితంగా నేర్చుకుంటాం. హల్లెలూయా. వాక్యం పట్ల ఆకలి కలిగిన వారిలో ఈ సంఘంలో ఉన్న యవనస్తుడి పేరు ఒకటి చెప్పనా? తమ్ముడు వినయ్. హల్లెలూయా. చాలామంది సాక్ష్యం చెప్తే నేను విన్నా, నాకు తెలుసు వ్యక్తిగతంగా. చాలామంది దైవ సేవకులు నాకు ఫోన్ చేసి వాక్యం కొరకు, సత్యం కొరకు నిలబడతాడు, అతనికి ఏం పని, అతనికి ఏం అవసరం? హల్లెలూయా. నేను చెప్తున్నా, తమ్ముడు నువ్వు సత్యం కొరకు నిలబడ్డావు, దేవుని మందిరంలో ఒక స్తంభంగా ఉన్నావు, నా ప్రభు నిన్ను గణపరుస్తాడు. నువ్వు దేవుని హృదయానుసారుడిగా ఉన్నావు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యములో ఉన్న ఒక వచనం కూడా పొల్లుపోకుండా, తప్పిపోకుండా ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేర్చబడాలనే రోషం, ఆశ మనందరిలో రావాలండి. స్తోత్రం కలుగునుగాక. అందుకే తమ్ముడు అంటే ఎవరికి నచ్చదు, తండ్రి పాస్టర్ గారు అంటే ఎవరికి నచ్చదు, యెరూషలేము సంఘం అంటే ఎవరికి నచ్చదు. కారణం ఏంటి? ఉన్నది ఉన్నట్టుగా ఖచ్చితంగా వాక్యాన్ని బోధిస్తారు, పాటిస్తారు. కొట్టండి చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు వలె దేవుని హృదయానుసారమైన సంఘముగా ప్రభు మళ్ళీ మార్చునగాక. దేవునికి ఇష్టానుసారమైన, చిత్తానుసారమైన జనులుగా ప్రభు మళ్ళీ మలుచునగాక. హల్లెలూయా. తర్వాత దావీదు దేవుని సన్నిధిని వెతికాడండి. చాలా విషయాలను ధ్యానం చేసుకుంటూ వెళ్ళటానికి. హల్లెలూయా. హల్లెలూయా. 16వ కీర్తన 11వ చరణం, 51:11 మనం చదువుకున్నాం. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నిత్యము సుఖములు కలవు. 27వ కీర్తన 10వ చరణం.
84 కీర్తన 2వ చరణం 10వ చరణం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిని విడిచిపెట్టలా. వింటున్నారు నా మాటలు? దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిని మర్చిపోలేదు. రాజు అయిన తర్వాత దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దావీదులో చూసిన గొప్ప లక్షణం ఇదే. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దేవుని సన్నిధి వెతికాడు. గొర్రెల కాపరిగా లేకుండా దావీదు రాజు అయినప్పుడు దేవుని సన్నిధి దావీదు వెతికాడు. హల్లెలూయా. నేను అంటాను, నీ దగ్గర ధనం ఉన్నా లేకపోయినా దేవుని సన్నిధిని, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా దేవుని సన్నిధిని, ఉద్యోగం ఉన్నా లేకపోయినా దేవుని సన్నిధిని మర్చిపోవద్దు. వ్యాపారం ఉన్నా లేకపోయినా దేవుని సన్నిధి. హల్లెలూయా. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషాలు ఉన్నాయి, సుఖశాంతులు ఉన్నాయి. స్తోత్రం కలుగునుగాక. దావీదు ఎప్పుడు దేవుని స్తుతించకుండా, ప్రార్థించకుండా, మందిరానికి వెళ్ళకుండా ఎప్పుడు లేడండి. మనం ఎన్నిసార్లు ఆరాధనలు మానుతామో. పెళ్ళి వచ్చిందంటే ఆదివారం, అదేంటో ఆదివారమే వస్తాయి పెళ్లి ఫంక్షన్లన్నీ. హల్లెలూయా. ఎగ్జామ్స్ అన్నీ ఆదివారమే వస్తాయి. హల్లెలూయా. కబుర్లన్నీ, కార్డులన్నీ ఆదివారం వస్తాయి. నువ్వు నిజంగా కార్డు పక్కన పెట్టి మందిరానికి వస్తున్నావా? నా కార్డు ఇచ్చారమ్మా, నేను వెళ్ళపోతే ఎట్లా? అయ్యగారికి ఏదో ఒకటి చెప్దాంలే. ఒక వారమేగా, రోజు వెళ్తున్నానుగా. హల్లెలూయా. దేవుని మనస్సాక్షిని గద్దించునుగాక, నిన్ను సరిచేయునుగాక. దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేయవారులారా, నా దేవుడు నిన్ను కనుగొంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరాన్ని విడిచి వ్యాపారం చేసేవాళ్ళు, పొలం పని చేసేవారు, ఉద్యోగానికి వెళ్ళేవారు, ఆదివారం దేవుని పరిశుద్ధ దినము, ఇది ప్రతిష్ఠిత దినము. దేవుని సన్నిధిని ఎవరు నిర్లక్ష్యం? నెహెమ్యా గ్రంథం చదవండి మీరు ఈ ఖాళీ సమయాల్లో. ఎజ్రా, నెహెమ్యా ఆదివారం క్రమాలు పెట్టారు. అక్కడ అందరూ ఆదివారం మానేసి వ్యాపారానికి వెళ్ళిపోతున్నారు. అమ్మయ్యా, చేపలు అమ్మితే, రొయ్యలు అమ్మితే ఆదివారం బేరం ఎక్కువ వస్తుంది. రోజు 400 వస్తుంది, ఆదివారం 4000 వస్తుంది అని చేపలు అమ్మడానికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. సోమవారం ఉదయాన్నే 4000కి ఇంకొక 4000కి అప్పు అయింది. హాస్పిటల్లో బిల్లు కట్టింది. స్తోత్రం కలుగును గాక. ఆదివారం నువ్వు ఎంత సంపాదించినా, వందనాలమ్మా, వాక్యం బాగా తెలుసు, కానీ మనం ఏం చేస్తాం? ఆదివారం ప్రార్థనకి రారు. ఎవరి కోసం వస్తున్నావు నువ్వు? దైవజనుడి కోసమా? ఎవరిని సంతోషపెట్టడానికి? దేవుని కొరకు, దేవుని ప్రత్యక్షత కొరకు, ఆయన సన్నిధిని నువ్వు అనుభవించి తీరాలి. హల్లెలూయా. దేవుని బలిపీఠము దగ్గర అగ్ని మండుచుండగా అగ్నిలో నువ్వు పుట్టం వేయబడాలి, నువ్వు సరిచేయబడాలి, నువ్వు కాల్చబడాలి. నువ్వు రాకుండా అలాగే ఉన్నావు అనుకో, మాడిపోయిన మసిగొబ్బులాగా అలాగే ఉంటుంది నీ ఆత్మీయ జీవితం. వెలగదు, ప్రకాశించదు. స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చెప్పారు సిస్టర్ గారు, సాక్ష్యంలో చెప్పారు కదా, కుటుంబ ప్రార్థనకి పేరుకు మాత్రమే కుటుంబ ప్రార్థన, కుటుంబం ఉండట్లా. చాలా దుఃఖంతో చెప్పారు సహోదరి. మీకు నవ్వు రావచ్చు. కుటుంబ ప్రార్థనలో నీ కుటుంబం అంతా ఉండాలి. హల్లెలూయా.
ఎక్కడనే కాదు, ఎక్కడ జరుగుతున్న విషయం ఇదే, పొరపాట్లు ఇవే. అన్ని సంఘాల్లో ఉంది. నీ పొరపాటు నువ్వు సరి చేసుకోకపోతే, కుటుంబ సమేతముగా నువ్వు ప్రార్థనలో గడపకపోతే నువ్వు దేవునికి ఇష్టమైన వ్యక్తివి అవ్వలేవు. దేవుని ఉద్దేశాలన్నీ నువ్వు నెరవేర్చే వ్యక్తివి. ఎవరైనా మన పైన అధికారం ఉన్నాడు అనుకోండి, జీతం ఇస్తున్నాడు అనుకోండి, ఆయన చెప్పిన పని అంతా మనం ఏం చేస్తాం? చేయకపోతే కూలి జీతం రాదు. అది దృష్టిలో పెట్టుకోండి. హల్లెలూయా. దేవుడు ప్రతివాని క్రియలకి జీతాన్ని సిద్ధపరుస్తున్నాడు. నీ కొరకు నివాసాన్ని ఆయన సిద్ధపరుస్తున్నాడు. అది నువ్వు కోల్పోవద్దు. దాన్ని నువ్వు సంపాదించుకోవాలంటే ఇక్కడేం చేయాలి? క్రమము కలిగి ఉండాలి. దావీదు క్రమము కలిగి నడుచుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దావీదు దేవుని సన్నిధిలో నిలబడ్డాడు, మోకరించాడు. ఆయన సన్నిధిని విడిచిపెట్టలేదు, ఆలస్యంగా రాలేదు. హల్లెలూయా. ఇవే ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలు. ఆయన సన్నిధి మనకి తోడుగా వచ్చునుగాక. మేఘ స్తంభం వలె, అగ్ని స్తంభం వలె ఆయన సన్నిధి మనకు తోడుగా వచ్చునుగాక. హల్లెలూయా. తర్వాత దావీదు దేవునికి విధేయత కలిగిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. దావీదు దేవుడికి ఎంతో విధేయతను చూపించిన వ్యక్తిగా ఉన్నాడు. దావీదు విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. మరొక మాట, దావీదు విశ్వాసము కలిగిన వాడిగా ఉన్నాడు. నీలో ఆవగించంత విశ్వాసం ఉంటే చాలు. నీలో ఎంత ఉండాలి? ఆవగించంత అంటే పరిపూర్ణముగా ఉండటం. ఆవగించంత విశ్వాసం అంటే కొంచెం కాదు. నీ విశ్వాసం సంపూర్ణంగా ఉండాలని అర్థం, పూర్తిగా ఉండాలని అర్థం. హల్లెలూయా. ఆవగించంత విశ్వాసము నీలో ఉంటే ఈ కొండ వెళ్ళి సముద్రములో పడునుగాక. నీ ముందున్న సమస్య సముద్రంలోకి పడునుగాక. దేవునికి విధేయుడుగా ఉన్నాడు, దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాడు. ఏ యుద్ధములో దావీదు ఓడిపోలేదు. దావీదు చేసిన ప్రయత్నాలన్నిటిలో, యుద్ధములన్నిటిలో దావీదుకి దేవుడు తోడుగా ఉండి జయాన్ని ఇచ్చాడు. ఆమెన్. నువ్వు వెళ్ళినప్పుడల్లా నీ యుద్ధాల దేవుడు నీకు జయాన్ని ఇచ్చునుగాక. యుద్ధములో నువ్వు గెలిచెదువుగాక. యుద్ధాలంటే పోట్లాటలు కాదు, పక్కన వాళ్ళతో గొడవలు కాదు, పంపుల దగ్గర కాదు, పొలాల దగ్గర కాదు. హల్లెలూయా. యుద్ధం అంటే ఆత్మీయ పోరాటం అపవాది వాడి సంబంధులతో. స్తోత్రం కలుగునుగాక. అయ్యగారు యుద్ధం చేయమన్నాడు, దేవుడు నాకు విజయం ఇస్తాను. నువ్వు కొడవలు పట్టుకుని వెళ్ళొద్దు, కర్ర పట్టుకుని వెళ్ళొద్దు. హల్లెలూయా. గిన్నెలు పట్టుకుని వెళ్ళొద్దు. ఏం పట్టుకోవాలి? బైబిల్ పట్టుకుని వెళ్ళు. ఇదే మన ఆయుధం, మన యుద్ధాయుధం. హల్లెలూయా. ఈ వాక్యమే మన ఆయుధం. నీ సాక్ష్యమే నీ ఆయుధం, ప్రార్థనే ఆయుధం. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకుందుముగాక. హల్లెలూయా. దావీదులో దేవుడు ఏం చూశాడంటే, దావీదులో ప్రేమను దేవుడు చూశాడు, దావీదులో దయను దేవుడు చూశాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. దావీదులో ప్రేమ ఎక్కడ ఉందండి? ఉందా? దావీదులో ప్రేమ ఉందా? దావీదు నిజంగా శత్రువుని ప్రేమించాడా? శత్రువుని ఏం చేయలేదా? చేయలేదు. సౌలును చంపే అవకాశం వచ్చింది. ఆమేన్. సౌలుని చంపే అవకాశం వచ్చింది, కానీ సౌలును ఏం చేయలేదు. కారణం ఏంటి? అభిషక్తుల్ని చెప్పాలి. అభిషక్తుల జోలికి నువ్వు రాకూడదు. అయ్యగారు ఏంటి నీ ఎంతో తెలుస్తా అన్నావు అనుకో, ఆ రోజు నీ ఎంతో తెలుస్తాడు దేవుడు. స్తోత్రం చెప్పు. అర్థమైందా? అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా. అయ్యగారి మీదకి లేచినా, సంఘం మీదకి లేచినా యెహోవా ఈరే. యుద్ధం ఎవరు చేస్తారు? హల్లెలూయా. దేవుడు అభిషేకించిన వారిని నువ్వు ముట్టుకోవద్దు.
వారి జోలికి నువ్వు రావద్దు. నోరు జారి ఒక మాట కూడా దైవ సావుకురాలని సావుకుని ఆ లక్షణం దావీదులో ఉంది. దేవుని స్తోత్రం కలుగునగాక. ఈ రోజున దైవజనుడు అంటే భయం లేదు ఎవరికి. దైవ సావుకురులు అంటే విలువ లేదు ఈ రోజున. దైవజనుల్ని గౌరవించండి, దైవజనుల్ని గౌరవించండి, దైవజనులకు భయపడండి. దేవుడు వారి పక్షాన ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు వారి పక్షాన కార్యం చేస్తాడు. హల్లెలూయా. దేవుడు అభిషేకించిన వారిని, దేవుడు ఎన్నుకున్న వారిని, దేవుడు ఏర్పరచుకున్న వారి జోలికి నువ్వు ఎప్పుడు వెళ్ళొద్దు. సైలెంట్గా ఉండు. హల్లెలూయా. చూడండి, ఎవ్వరు దేవుని జోలికి వచ్చినా, దేవుని మందిరాన్ని జోలికి వచ్చినా వాళ్ళ తర్వాత కనపడరు. హల్లెలూయా. అది ఎవరి కుటుంబం అయినా, నా కుటుంబం అయినా, నీ కుటుంబం అయినా. దావీదులో ఉన్న గొప్ప లక్షణం ఏంటండి చెప్పాలి? శత్రువుని క్షమించాడు. ఆమేన్. నేను చాలాసార్లు చెప్తా, మా నాన్నగారిని దారుణంగా చంపిన వారిని మేమే కేసు బెట్ల, ఎవరిని మేము వెళ్ళి చంపాలని ప్లాన్ చేయలా. దేవుడే వారిని హతమార్చాడు. 9 నెలలు తిరిగేలోగా మా నాన్నగారిని చంపిన వాళ్ళందరూ చచ్చారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను చాలా కోపం పెట్టుకున్నా. యవ్వన కాలంలో ఉన్న మా నాన్నగారిని చంపిన వారిని ఎలాగైనా ప్లాన్ చేసి డబ్బులు ఇచ్చి చంపియాలరా అనుకున్నా. దేవుడు మాట్లాడు నాతో, ఏ వ్యక్తి మీద విరోధము, పగ, ద్వేషం పెట్టుకోవద్దు. యోసేపు అంతటి వాడే తన సొంత అన్నల్ని క్షమించాడు. కొట్టారు, గోతులో పడేశారు, బానిసగా అమ్మారు. ఆయన తన అన్నల్ని ఏం చేశాడు? క్షమించి చేరదీసి ఆహారం పెట్టాడు. నువ్వు యోసేపు వలె ఫలిస్తావు. నువ్వు క్షమించు. హల్లెలూయా. నీ అత్త మీద కోపం, నీ కోడల మీద పగ, మీ భర్త మీద కోపం, నీ పిల్లల మీద కోపం, ఇవన్నీ దయచేసి వదిలిపెట్టండి. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. వందనాలు మీ అందరికీ. ఎవరినైనా క్షమిస్తాను కానీ నిన్ను మాత్రం, ఈ డైలాగ్ మాత్రం సూపర్గా చెప్తాం మనం కదా. ఎవరినైనా క్షమిస్తాను అయ్యగారు, ఆమెను మాత్రం నేను వదిలిపెట్టను, క్షమించను. హల్లెలూయా. నువ్వు క్షమించకపోతే పరలోకం లేదమ్మా. పాస్టర్ గారికే లేదు, నీకు ఉంటుంది. ఇంకా పాస్టర్ గారు పగబెట్టుకున్న పాస్టర్ గారికి పరలోకం ఉండదు. నేను చెప్తున్నాగా, మీరు వినండి. పాస్టర్ గారు కోపడ్డా, పగబెట్టుకున్నా పాస్టర్ గారు కూడా ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసకి ఇంక పరిస్థితి ఏంటి చెప్పండి? పగలు, ప్రతీకారాలు, ద్వేషాలు, శత్రుత్వాలు నీ కుటుంబములో ఉండకుండా పోవునుగాక. మనకి ఎక్కడొస్తాయి శత్రుత్వాలు? ఎక్కడొస్తాయి పగలు? చెప్పండి అమ్మా. సంఘంలోగా తర్వాత సంగతి. ఇక్కడ దాకా నాది, అర్థమవుతుందా? ఈ దడి ఇక్కడ కట్టాను కదా నేను, దడి ఈ లైన్ దాకా నాది. ఒక్క అడుగిటి వచ్చావా, కట్టావా, అంగుళం కూడా నీది కాదు. ఇక్కడే వస్తాయి గొడవలు. హల్లెలూయా. హల్లెలూయా. వస్తున్నాయా, రావట్లేదా? కారణం ఏంటి? దుష్టుడు మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? ఈ లోకమే శాశ్వతం రా, నువ్వెక్కడే ఇల్లు కట్టుకొని ఉంటావురా అని నిన్ను మభ్యపెట్టి భ్రమపరిచి, ఈ లోకంలో ఉన్నదంతా నీకే ఇస్తాను శాశ్వతం అని నిన్ను మోసగిస్తాడు. జాగ్రత్త. హల్లెలూయా. నువ్వేమీ తీసుకొని రాలేదు, ఏమీ తీసుకొని వెళ్ళవు అని గుర్తెరగండి దయచేసి. హల్లెలూయా. నీ అన్న మీద పగ, నీ తమ్ముడి మీద పగ, నీ అక్క చెల్లి మీద పగ, నీ భర్త మీద పగ, పగ, ప్రతీకారాలు. స్తోత్రం కలుగునుగాక. సౌలుని దావీదు క్షమించాడు. ఎన్నిసార్లు క్షమించాలంట? ఒక వ్యక్తి మన దగ్గర తప్పు చేసినప్పుడు ఎన్నిసార్లు క్షమించాలంట?
70 ఎందుకు 70 ఏళ్ళు అని చెప్పాడు బైబిల్లో? దాని అర్థం ఏంటి? నువ్వు బతికినంత కాలం, నువ్వు చచ్చిన దాకా ప్రతిసారి నువ్వు క్షమించాలి. నీకు 1,00,000 రూపాయల అప్పు కొట్టేయాలి, కానీ నువ్వు 10 రూపాయల అప్పు మాత్రం క్షమించవు కదా? ఉన్నారా లేరా? 1,00,000 రూపాయలు నువ్వు ఇవ్వక్కర్లేదమ్మా అంటే సంతోషపడతావు. నీకు ఎవరైనా 10 రూపాయలు ఇవ్వాలా ఈరోజు నా చేతుల్లో, ఈ అంతు తేలుస్తా అని చెప్పేమంటారు చెప్పండి పాపమాలని? ఆ 10 రూపాయలు ఇవ్వలేని వ్యక్తి నువ్వు క్షమించలేకపోతున్నావే. హల్లెలూయా. నీ కుటుంబంలో దేవుని సన్నిధి దిగివచ్చునుగాక. దావీదు ఎందుకు దేవుని హృదయానుసారుడయ్యాడంటే ఆయన శత్రువుల్ని ప్రేమించాడు, శత్రువుని క్షమించాడు, ఏ పగ పెట్టుకోలే. రెండవది, ఆయన అభిషేకించబడిన వారిని ముట్టుకోవడానికి భయపడ్డాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అన్యాయముగా ఏ తప్పు చేయని దేవుని పిల్లల జోలికి వచ్చి ఎవరైనా వారిని కొట్టినా చంపినా దేవుడు వారిని వదిలిపెట్టడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రియ సంగమా, మనం ఏం చేయాలి? శత్రువుల్ని అయ్యగారు నాకు శత్రువు ఒక్కడుగోరు లేరన్న వాళ్ళు చేయొచ్చు ధైర్యంగా. ఇప్పుడు కష్టమే అనుకుంటా కొంచెం. చూసారా ఎన్ని చేతులు లేవలేదు? 2 చేతులు లేచినాయి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఉంటాడు నీ అల్లుడో, నీ కూతురో, నీ కొడుకో, నీ అక్కో, ఎవరో ఒకరిని ఖచ్చితంగా నీ హృదయంలో బాధ పెట్టిన వాళ్ళు ఉంటారే. నా ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం నువ్వు వారిని క్షమించు. నా 2 చేతులు జోడించి మీకు చెప్తున్నా, క్షమించండి. నీ హృదయంలో ఏ శత్రువుకి స్థానం వద్దు. నేను లాగిపెట్టి కొట్టినా, నీ తల పగలగొట్టినా, నీ ఆస్తి అంతా లాక్కున్నా క్షమించి వదిలే. ప్రభు చెప్పమంటాడు. ఎందుకో అందుకే ఇక్కడ ఆగా నేను. ఎన్ని సంవత్సరాలు అయింది నీ కుటుంబస్తులతో నువ్వు మాట్లాడి? శత్రుత్వం ఎందుకు దాచుకుంటున్నావు లోపల? నువ్వు రక్షణ పొంది బాప్తిసం తీసుకునే ప్రయోజనం ఏంటి? చిన్న చిన్న విషయాలకి బాప్తిసం తీసుకొని రక్షణ పొందిన వారే గొడవలు ఆడుకుంటా ఉంటే దేవుని నామం ఎక్కడ ఘనపరచబడుతుందండి? దేవుడు తన ఉద్దేశాలు నెరవేర్చే వారిని కనుగొనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ కోళ్ళు పోతే పోయినాయి, నీ గేదె పోతే పోయింది, నీ ధాన్యం పోతే పోయింది, నీ డబ్బులు పోతే పోయినాయి. క్షమించు, ఎవరో ఒకరికి ఉపయోగపడుతున్నాయిగా. ఆమేన్. నాది నాది అన్నామనుకో, ఏది మనం శాశ్వతంగా అది ఏది తీసుకెళ్ళాం. స్తోత్రం కలుగునుగాక. అలాగని పక్కవారిది మనం ఆశించకూడదు. దావీదులో ఉన్న గొప్ప లక్షణం ఏంటంట? సౌలు బల్లెమ్మతో విసిరాడండి దావీదుని చంపాలని. ఎవరైనా పొరపాటున మన మీద చెయ్యెత్తితే బల్లెం దాకా అవసరంలా, కర్ర అవసరంలా, నీ మీద వచ్చి నీ ఇంటికి వచ్చి చెయ్యెత్తారనుకో, ఏం చేస్తాం మనమైతే? ఆటో ఎక్కి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కేసు పెట్టేసి తేల్చుకుందాం రండి. ఎందుకు? చెయ్యెత్తినందుకు. ఎత్తింది ఎవరు? మీ ఇంట్లో వాళ్ళే, నీ గ్రామస్తుడే. కానీ మనం ఏంటి, మనలో ఏమొస్తుంది? వ్యతిరేకపు పగ, ప్రతీకారాలు, శత్రుత్వం. అది నీలో చచ్చునుగాక. నా ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం నీవు కూడా ఇతరులు ఏం చేయాలి? హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత దావీదు యథార్థవంతుడు. చెప్పండి, దావీదులో దేవుడు ఏం కనుగొన్నాడు? యథార్థత ఉంది దావీదులో. దావీదు యథార్థవంతుడు ఎలాగండి?
అబద్ధాలు ఆడాడుగా. అబద్ధాలు ఆడటం వలన, యాజకుడితో అబద్ధం ఆడటం వల్ల 85 మంది చనిపోయారు, హతమార్చబడ్డారు కదా. అబద్ధం ఆడటం వలన ఒక నష్టం జరిగింది కదా అని మీరు ప్రశ్నించవచ్చు. దావీదు పాపం చేశాడు కదా, పాపం చేసినా అబద్ధం ఆడినా దాన్ని యథార్థంగా నేను తప్పు చేశానయ్యా అని క్షమించమని ప్రభువుని అడిగాడు. హల్లెలూయా. దేవుడు యథార్థవంతుల ఇంటిని వర్ధిల్ల చేస్తాడు. దేవుని ఇంటిలో యథార్థవంతులు కనుగొనబడుదురుగాక. దావీదులో దేవుడు యథార్థత చూశాడు. హల్లెలూయా. యథార్థత అంటే దేవునిది దేవునికి నమ్మకముగా నువ్వు ఇవ్వగలగటం, అదే యథార్థత. కొంచెం దాచుకుంటే, కొంచెం నువ్వు దొంగిలిస్తే యథార్థత అవుతుందా? హల్లెలూయా. 10 రూపాయి నమ్మకంగా ఇస్తావు కాలర్ ఎగరేసి, అందరికి కనపట్టేట్లు. ₹1,00,000 నువ్వు 10,000 ఇవ్వగలవా? ₹1,00,00,000 10 లక్షలు ఇవ్వగలవా? అందుకే మనం దీవించబట్ల. దావీదులో ఉన్న నమ్మకత్వం, దావీదులో ఉన్న యథార్థత దేవుడు గమనించాడు. కాబట్టి ఇతడు నా హృదయానుసారుడైన వ్యక్తి. యెషయా కుమారుడు దావీదులో నా ఉద్దేశాలన్నీ నెరవేర్చడం నేను చూశాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రీతిగా నీవు నేను ఉన్నామా లేదో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నాం. దావీదు క్షమించాడండి. దావీదు క్షమించే వ్యక్తిగా ఉన్నాడు. తర్వాత మరొక మాట నేను ముగిస్తాను త్వరగా. దావీదు దయగలిగిన వాడిగా ఉన్నాడు. దయ అంటే ఏంటి చెప్పండి? నా మాటల్ని ముగించబోతున్నా. దావీదు ఔదార్యం కలిగిన వాడిగా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే దావీదు జాలి కలిగిన వాడిగా ఉన్నాడు. దావీదు దాతృత్వం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఎవరి పట్ల దావీదు దయ చూపించాడు? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యోనాతానుతో ఒక మాట ఇచ్చాడు. తన స్నేహితుడైన యోనాతానికి ఒక మాట ఇచ్చాడు. స్నేహితునికి ఏంటి? ఏమనిచ్చాడు? నా కుటుంబాన్ని, నా పిల్లలను చూసుకోమని, లేదా విడిచిపెట్టొద్దని. దావీదు ఒక నిబంధన చేశాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దావీదు మాట ఇచ్చి మాట తప్పలేదు. నా మాట మీకు అర్థమైందా? ఎందుకు దేవుడు దావీదు హృదయానుసారుడు అని దేవుడు సాక్ష్యం చెప్పాడంటే, మాట తప్పని వాడు దావీదు. మనం ఎన్ని మొక్కుబళ్ళు చేసామో, హల్లెలూయా, దేవునికి తెలుసు, నీకు తెలుసు. ఎన్ని మాటలు దేవునికి ఇచ్చామో, ఇవ్వలేదా? హల్లెలూయా. గర్భఫలం లేకపోతే పిల్లోడిని ఇస్తాను మొక్కుకుంటావు. పిల్లోడు పెద్ద అయినా నేను ఎక్కడన్నాను అయ్యగారు? నేను అన్నానా? వాడిష్టం, నన్నేం చేయమంటారు? లేరా? హల్లెలూయా. అయ్యా ఈ వ్యాధి తగ్గిపోతే నీకు చేస్తానయ్యా, మందిరంలో ఇలా చేస్తానని మొక్కుకుంటావు. కానీ నువ్వేం చేస్తావు? మర్చిపోతావు. వ్యాధి తగ్గిపోయిద్ది, నీకు 10 లక్షలు మిగులుతాయి. అప్పుడు దేవుని మాట నీకు, నువ్వు ఒకవేళ మొక్కుబడి చేసుకున్న ఎడల దాన్ని వెంటనే నువ్వు చేయలేకపోతే మొక్కుబడి చేసుకోవద్దు. మన వాళ్ళు తెలివిగా ఏం చేస్తారంటే, గ్లాసుడు బియ్యం, 116 ఇలా మొక్కుకుంటారు తెలివిగా. హల్లెలూయా, హల్లెలూయా. బాధపడద్దే, వందనాలు మీ అందరికీ. హల్లెలూయా. మానికి వడ్లు, గ్లాసుడు బియ్యం, 4 కోడిగుడ్లు, ఇవి కాదు దేవుడు కోరుకున్న మొక్కుబడి. నీ హృదయాంతరంగం నుంచి రావాలి. స్తోత్రం కలుగునుగాక. ఈ సంవత్సరం అంతా మందిరంలో పరిచయం నేనే చేస్తానయ్యా. ఎప్పుడైనా మొక్కున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని చేయనించినయ్యా నేనే ప్రేమ చేస్తానయ్యా. మొక్కుకో, మాట ఇవ్వు దేవునికి. నీ కుటుంబంలో దేవుడు కార్యం చేస్తాడు. ఒక 10 మందికి నేను సువార్త చెప్తానయ్యా, బాప్తిస్మం ఇప్పిస్తానయ్యా, 4 బైబిల్ పంచుతానయ్యా,
స్తోత్రం కలుగునుగాక. యోనాతానికి దావీదు మాట ఇచ్చాడు, ఆ మాట మీద నిలబడ్డాడు. నా దేవుడు మాట ఇచ్చి మాట తప్పని దేవుడు, మాట ఇచ్చి మర్చిపోని దేవుడు. దావీదులో అదే లక్షణం ఉంది, అదే గుణం ఉంది. ఈరోజు నువ్వు చెప్పిన మాటను మార్చేస్తావు, ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకోలేవు. హల్లెలూయా. ఎవరైనా ఏదైనా సాయం అడిగితే ఇస్తాను చేస్తానని వెంటనే ఫోన్ ఎత్తకుండా స్విచ్ ఆఫ్ చేసి మాట మార్చేసేవారు లేరా? హల్లెలూయా. మెఫీబోషెత్తు అవిటివాడు, కుంటివాడు, దివ్యాంగుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ వ్యక్తిని వెతికి తీసుకొని వచ్చి అతని భోజనం బల దగ్గర ఒక సింహాసనాన్ని సిద్ధపరిచి, నేనున్నంత కాలం నా పక్కనే కూర్చోవాలి, నేను ఏ భోజనం అయితే భుజిస్తానో అదే భోజనం, నా ఆస్తిలో సగభాగం నీకు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదులో ఉన్న దయ నీలో కలుగునుగాక. దావీదులో ఉన్న జాలి నీలో వచ్చునుగాక. దావీదులో ఉన్న దాతృత్వం సంఘములో వచ్చునుగాక. దావీదులో ఉన్న ఔదార్యం నీలో వచ్చునుగాక. హల్లెలూయా. ఆతిథ్యము చేయ మరొకడే. దావీదు ఏం చేశాడు? మెఫీబోషెతుకు ఆతిథ్యం ఇచ్చాడు. ఒక కుంటివాడిని చేర్చుకున్నాడు. ఒక అడుక్కునే వ్యక్తి కుంటివాడు మీ దగ్గరకు వచ్చి, అమ్మా ఆకలి అవుతుంది అన్నం పెట్టంటే నువ్వు చెప్పే ఫస్ట్ మాట ఏంటి? చేతులు ఖాళీలో వెళ్ళు. ఏమంటావు? ఆ ఇంటికి వెళ్ళరా. ఎప్పుడు ఇదే పని, ఏదో పని చేసుకోవచ్చుగా అంటామా లేదా? దేవుని చిత్తం లేకుండా ఏ వ్యక్తిని ఇంటి గడప దగ్గరికి రాడు. వచ్చాడు అంటే దేవుడు పంపాడని అర్థం. ఒక సహాయం నిమిత్తం నీ గడప దగ్గరికి వస్తున్నాడంటే గుర్తుపెట్టుకో, నీలో ఉన్న జాలి దయ పరీక్షించబడ్డానికే, దేవుడు నిన్ను హెచ్చించడానికే. హల్లెలూయా, హల్లెలూయా. అవిటివాడైన మెఫీబోషెతు పట్ల దావీదు ఎంత దయ చూపించాడో. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మనలో దయ కలిగి ఉండమని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ప్రేమ కలిగి ఉండమని దేవుడు కోరుకుంటున్నాడు. జాలి కలిగిన వారంగా ఉండమని దేవుడు కోరుకుంటున్నాడు. ఔదార్యము చూపించవలసిన వారంగా ఉండాలి. పరిచారకులంగా ఉండాలి. పరిచర్య చేయించుకునే వారం కాదు. హల్లెలూయా. ఉపచారము చేసిన వారంగా ఉండాలి. వారి పేర్లన్నీ జీవ గ్రంథంలో. మరి నీ పేరు ఉంటుందా? రేషన్ కార్డులో ఆధార్ కార్డులో ఉంటే చాలయ్యా పెన్షన్ దాంట్లో, జీవగ్రంథం తర్వాత సంగతి అంటావా? ఫస్ట్ జీవగ్రంథం, తర్వాత పెన్షన్, తర్వాత రేషన్ కార్డు. హల్లెలూయా. ఎక్కడ రాయించుకోవాలి? ఫస్ట్ రాయాలంటే, దేవుడు నిన్ను కనుగొనాలంటే నీలో ఏముండాలి? నేను ఒక వీడియో చూశాను, నా మాటలు ముగిస్తా. తన సొంత అత్తగారిని కోడలు కర్ర పట్టుకొని కాలుతో తంతా ఉంది. ఏం చేస్తుంది? కర్ర తీసుకొని, ఇంతలావు కర్ర, అత్తగారిని ఏం చేస్తుంది? కొడతా ఉంది కాళ్ళ మీద, ఒంటి మీద. కొడుకుని కొడుక అయ్యా కేకేస్తుంది ఆ అత్త. మీరు చాలా మంచి వాళ్ళు, దేవుని స్తోత్రం. అలాంటి వాళ్ళు కాదు. ఎక్కడో జరిగింది. కొడుకైనా కూతురైనా ఏం చేయాలి మనం చెప్పండి? దయ కలిగిన వారంగా, జాలి కలిగిన వారంగా ఉందుముగాక. దావీదులో ఉన్న గొప్ప లక్షణం దేవుడు ఇష్టపడ్డాడు, దేవుడు కోరుకున్నాడు. చివరిగా నా మాటలు నేను ముగిస్తున్నాను. దావీదు ఎల్లప్పుడూ దేవుని స్తుతించే వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి దేవుని హృదయానుసారుడు అయ్యాడు. ఆమేన్. అందుకే ఈ కీర్తనలన్నీ కూడా రాయబడ్డాయి. కీర్తన గ్రంథంలో 150 కీర్తనలో దావీదు రాసిన కీర్తనలు చాలా ఉన్నాయి. ఇప్పుడు స్తుతించే మనసు దావీదు కలిగి ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. నువ్వు పొలం పనికి వెళ్ళినా, గేదెలు తోలికెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, డ్రైవింగ్లో ఉన్నా, వ్యాపారం చేస్తున్నా, నీ నోట దేవుని స్తుతి. హల్లెలూయా. దేవుని పాట. నువ్వు దుఃఖంలో ఉన్నా,
హాస్పిటల్ బెడ్ మీద ఉన్నా నీ నోట ఏముండాలి? దేవుని స్తుతి ఉండునుగాక. హల్లెలూయా. నువ్వు స్తుతిస్తే సాతాను దుర్గములు కూలిపోతాయి. హల్లెలూయా. సాతాను ప్రాకారములు కూలిపోతాయి. ఆ స్తుతించగా ఎరుకో గోడలు కూలిపోయినట్లుగా నీ కుటుంబానికి నీకు అడ్డుగా ఆశీర్వాదాలు రానివ్వకుండా చేస్తున్న సాతాను దుర్గములన్నీ యేసయ్య నామములో కూలిపోవునుగాక. హల్లెలూయా. దావీదు దేవుని స్తుతిస్తున్నప్పుడంట సౌలులో ఉన్న దురాత్మ చెప్పాలి ఆమేన్. మనం పాడితే పక్కన వాళ్ళకు కూడా వినపడదు. హల్లెలూయా. ఆపమ్మ పాడేవు కానీ అంటారు కొంతమంది. చాలు ఆపే. మనం స్తుతిస్తే ఎలా ఉండాలి? ఆట పాడితే ఎలా ఉండాలి? ఆగి ఆట వింటూ వారు కూడా దేవుని స్తుతించే వ్యక్తిగా ఉండాలి. నిజంగా నువ్వు పాడితే దయ్యములు కాలిపోతాయి యేసు నామములో. హల్లెలూయా. నువ్వు పాడుతూ ప్రార్థన చేస్తూ ఆరాధన చేస్తూ ఉంటే దయ్యపు ఆత్మలన్నీ పాతాళములోనికే దిగిపోతాయి. స్తోత్రం కలుగునుగాక. దావీదులో ఉన్న సుగుణాలన్నిటిని ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేసుకున్నాం. నీలో నాలో ఈ చెప్పిన లక్షణాల్లో ఏదైనా ఒక్కటైనా ప్రభు కనుగొనగలడా? ఒక్క లక్షణమైన నీలో వెతికితే నా ప్రభు ఆయన ఉద్దేశాలు చిత్తాన్ని నెరవేర్చే హృదయానుసారమైన ఒక విశ్వాసిగా, దైవజనుడిగా, సంఘముగా మనం ఉండగలుగుతున్నామా, ఉంటామా అనేదే ప్రశ్న. ఆ రీతిగా ప్రభు మనల్ని సిద్ధపరచునుగాక. దయచేసి అందరూ లేచి నిలబడండి, తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దైవజనులు ఈ వాక్య సందేశం కొరకు ప్రార్థన చేస్తారు. దయచేసి నిలబడండి, అందరూ నిలబడండి. ఒకసారి అందరూ నిలబడండి. యేసు నామములో ఆమేన్. ప్రార్థన చేద్దాం. పుల్లరా విత్తబడినటువంటి శ్రేష్టమైన దేవుని మాట పక్షమై దావీదు వారిలో ఉన్నటువంటి ఆ లక్షణాలన్నిటిని బట్టి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఆయన నా హృదయానుసారుడు అని, నా చిత్తాన్ని కనుగొనిన వాడని, చిత్తమును నెరవేర్చినటువంటి వాడు అని. ఏ రీతిగా దావీదు నడిచి ఉన్నాడో అదే మార్గమంతటిలో మనము నడుచున్నట్లుగా, మనము కొనసాగునట్లుగా, వారు కలిగి ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి లక్ష్యములను మనము కూడా కలిగి జీవించినట్లుగా ప్రభు సహాయం కోసం ప్రార్థన చేద్దాం. పిల్లరా, మౌనముగా ఉండకుండా ఒకవేళ ఈ చెప్పబడినటువంటి ఈ లక్షణాలలో ఏది మనకు కొదువుగా ఉన్నదో, ఏది మనలో లేదో, ఏ విషయంలో మనం వ్యతిరేకంగా ఉన్నామో, ఏ విషయంలో ప్రభువారికి మనం అనుకూలముగా లేమో, ఆ విషయాలన్నిటి విషయాల్లో నమ్మకముగా మనం ఉండినట్లుగా, నమ్మకముగా జీవించినట్లుగా, తద్వారా దేవుని కృపను మనం పొందుకొని మన ఆధ్యాత్మిక స్థితిగతులలో ముందుకు నడుచున్నట్లుగా అతి కృప కోసం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ఎవ్వరు మౌనం కొడకుండా, అయ్యా అతి కృప నాకు దయచేయమని, కుటుంబానికి దయచేయమని, బిడ్డలకు దయచేయమని, ఇదిగో నూతన యెరూషలేము సంఘ బిడ్డలకు, గ్రామమంతటికి కూడా, సార్వత్రిక క్రైస్తవ సంఘమంతటికి కూడా ఇటు కృప దయచేయమని ప్రభుని అడుగుదాం. ప్రార్థన చేద్దాం. శివాధిపతి, సర్వాధికారి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఘనమైన దేవా, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభువా. ఈ ఉదయకాల వేళలో మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, మీకు వందనాలు చెల్లిస్తుంటున్నా నా ప్రభువా. మీ హృదయానుసారులుగా మీ చిత్తమును కనుగొని జీవించేటటువంటి వారిగా మనలను మలచమని ప్రార్థన చేస్తున్నా నా ప్రభువా. ఆ రీతిగా మేము ఉండినట్లుగా నీ సహాయములు దయచే నా ప్రభువా. నీ చిత్తమును కనుగొనట్లుగా, అననుకూల పరిస్థితి అయినా, అది మాకు వ్యతిరేక పరిస్థితి అయినా, నీ చిత్తమును కనుగొని నీ మార్గమంతటిలో నడిచే కృప దయచేయండి. ఏ పరిస్థితికి భయపడకుండా నా ప్రభ, దేనికి లోబడకుండా కేవలము నా ప్రభువా
మీకు మాత్రమే భయపడుతూ మీ వాక్యమునకు లోబడుతూ మా ఆధ్యాత్మిక జీవితాలను కాపాడుకునేటటువంటి స్థితి, కృప మీ నామంలో మాకు అనుగ్రహించండి. వాక్య సందేశం అందించిన దైవజనులను బట్టి మీకు స్తోత్రాలు, వారి పరిచర్యను బట్టి మీకు వందనాలు, వారి సంఘమును బట్టి, సంఘ బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు, కుటుంబమును బట్టి, బిడ్డలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. నా ప్రభా, రాను దినాలు ఇంకను బలపరచండి, ధైర్యపరచండి. ఇంకా నా ప్రభా ప్రాంతమంతటిలో ఘనమైనటువంటి సేవా పరిచర్యలు జరిగించినట్లుగా నీ కృపా సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. వారి ప్రతి ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి, వారి ప్రతి ఆలోచనలో మీరు తోడుగా ఉండండి, వారి ఆశంతటిని మీ నామములో నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన ఈ వాక్యం అనుసరించి, ఈ మాటలు అనుసరించి మేమందరము కూడా నడుచున్నట్లుగా, జీవించినట్లుగా, తద్వారా సిద్ధపరచబడిన ప్రతి మేలు, ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదము నా ప్రభా మేము పొందినట్లుగా నీ సహాయం అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగినటువంటి నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని వచ్చున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయించి అందరు కూర్చుందామండి. దైవ సందేశం అందించిన దైవజనులకు ప్రభునామమున వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. మంచిది. ఈ సమయంలో మనము అదేవిధంగా మరి స్టెన్నీ శామ్యూల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి అన్నయ్య వాళ్ళ యొక్క పెద్ద కుమారుడు నేటి దినం 12వ సంవత్సరంలోనికి దేవదేవుడు నడిపించారు. బిడ్డను కూడా మరి జ్ఞానముతో మంచి ఆరోగ్యంతో ఉండినట్లుగా బిడ్డను కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. తదనంతరం ఆశీర్వాదాలతో ఆరాధన ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వోన్నతుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఈ పునరుద్ధాన దినాన నీ ప్రత్యేకమైన తండ్రి ప్రత్యక్షత కొరకు నీ సన్నిధానములు ఇప్పటి వరకు ఆరాధన పూర్వకంగా సిద్ధపరచబడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆత్మతో సత్యముతో నేను ఆరాధించుటకు తండ్రి కూడి వచ్చిన సంఘమంతటిని కూడా మీరు బలపరిచి ఉన్నారని, ఈ వాక్కును వెల్లడింపచేసే తండ్రి నీ జీవవాక్కుతో తండ్రి మాకు ఆహారమును, ఆత్మీయ ఆహారమును అనుగ్రహించిన విధానమును బట్టి మీకు వేలాది స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామయ్యా. నీ నామ ఘనత కొరకు తండ్రి ఇప్పటి వరకు అయ్యా ఆరాధనంతటిలో కూడా మీరు తోడుగా ఉన్నందుకే మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మా ఆత్మీయ ఎదుగుదల కొరకు, ఆత్మలో వర్ధిల్లుటకు తండ్రి దినదినము కూడా ఎదగడానికి కావాల్సిన నీ మాటల చేత మమ్మల్ని సంతృప్తిపరిచిన విధానమును బట్టి మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. పరిచయను మీరంతకంతకు మీరు ఆశీర్వదించండి, అభివృద్ధిలోనికి మీరు నడిపించండి. నీ సన్నిధిని ప్రభు ఈ ప్రాంతంలో ఉంచి తండ్రి అనేకమైన హృదయాల తెప్పరల్లో చేయబట్టుకు కావలసిన నీ వాక్యోపదేశముతో తండ్రి జీవవాక్కుతో ప్రభు మీరు మాట్లాడి సంధించి నూతనమైన కార్యాలు, నూతనమైన తండ్రి వాక్కు చేత మీరే బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. నూతన సంవత్సరంలోనికి వెళ్ళబోయే ముందే నూతనమైన కార్యాలు, నూతనమైన ఉద్దేశాలు తండ్రి ప్రతి ఒక్కరి జీవితములో మీరు జరిగించడానికి సమర్థుడై ఉన్న దేవుడై ఉన్నారు తండ్రి. అసాధ్యముననుకున్న కార్యాలు యేసు నామములో తండ్రి సఫలత చేకూర్చబడును గాక. ప్రతి వాగ్దానం నెరవేర్పులోనికి వచ్చును గాక. నూతన కార్యాలు ఆరంభమవును గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. అనేకమైన ప్రభా ఆయా వ్యాధులతో, బాధలతో వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా స్వస్థత పొందుకొని తండ్రి శీఘ్రముగా బయలువెళ్ళుదురు గాక అని ప్రభా ప్రకటిస్తున్న ప్రతి మాటను కూడా ఈ ఆరాధనలో మీరు రూఢిపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. బలపరచువాని యందే మేము సమస్తము చేయగలము తండ్రి. బలపరచండి. యేసు నామములో బలముతో మీరు నింపి తండ్రి ఈ సువార్త పరిచర్య ఆగిక సాగిపోనట్లుగా ఆశీర్వాదాలకు కర్త అయిన మా దేవా మీరే నీ దక్షిణాస్త బలముతో ఈ పరిచర్యను నానా ప్రాంతాలకు విస్తరింప చేయబడి ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ సేవకుని వాంఛ యేసు నామములో తీర్చబడును గాక. అడ్డుగా ఉన్న ప్రతిదీ కూడా యేసు నామములో తుత్తునీలుగా చేయబడును గాక. మార్గము సరళము చేయవాడు మీరే ఉన్నారు తండ్రి.
మీరే బలపరచండి, మీరే ముందుగా నడవండి ప్రభువా. నీ చిత్తాన్ని నీ బిడ్డలకు తెలియజేసి తండ్రి అభివృద్ధి పదములోనికి పరిచర్యను తండ్రి మీరు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ పరిచర్య ద్వారా జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు సమకూర్చండి. మరి దైవ సేవకులు చెప్పినట్లుగా 22వ తారీఖున జరగనై ఉన్న ఆ సభలో నీ నామము ఘనపరచబడును గాక. అనేక మంది నోట నీ నామము మహిమపరచబడును గాక అని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా, ప్రతి ఒక్క అవసరతని మహిమేశ్వరం చొప్పున మీరు తీర్చి నీ అనాది సంకల్పము చొప్పున నీ బిడ్డలకి మీరు ఇచ్చిన పిలుపును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామయ్యా. మేము అనుకున్నది కాదయ్యా, మా తలంపు అంతకంటే కాదయ్యా, నీ అనాది సంకల్పం. మరి పితరుల దగ్గర నుంచి పరిచర్య వస్తున్న భారమును యేసు నామములో మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. మీరే అభివృద్ధి చేయండి, మీరే ఆశీర్వదింప చేయండి. నలుదిక్కులకు నీ వార్తను ప్రకటింప చేయడానికి సాక్ష్యముతో నీ సేవకుల్ని మీరు మరింతగా బలపరిచినందుకే మీకు వేలాది స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఇంకను బలమైన సంఘముగా, ఆత్మలో వర్ధిలింపు కలిగిన సంఘముగా, అనేకులకు పరిచర్య చే సంఘముగా మీరే ఆశీర్వదించి దీవించి వర్ధిలింప చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. తంబురతోను నాట్యముతోను, తంబురతోను నాట్యముతోను, కాంతి వాయిద్యములతో, కాంతి వాయిద్యములతో అందరం కలిసి స్తుతించుడి ఆ దేవుని, స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. మృగుతలములతో, మృగుతలములతో, గంభీర తాళముతో, ఆ గంభీర తాళముతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు అందరూ కలిసి స్వరమెత్తి హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, ఆదరణ, అన్యోన్య సహవాసం ఇప్పుడు ఉన్న మనకు, మన కుటుంబాలకు, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఈ దినం మొదలుకొని దేవుని కృప తోడై నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. సమాధానంతో వెళ్ళండి.